జనవరి 18న ఆదివారం మౌని అమావాస్య. ఇటు పంచగ్రహ కూటమి కూడా. ఈరోజు మంచి రోజా చెడ్డ రోజా ఈ వీడియోలో తెలుసుకుందాం. 2026లో మౌని అమావాస్య జనవరి 18న జరుపుకుంటారు. తెల్లవారుజామున 12 గంటల 3 నిమిషాలకు ప్రారంభమై జనవరి 19న తెల్లవారుజామున 1 గంట 21 నిమిషాలకు ముగుస్తుంది. ఉదయ తిథి సంప్రదాయం ప్రకారం దీన్ని జనవరి 18న జరుపుకుంటారు. మౌని అమావాస్య రోజున ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు? బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి ముందుగా భూమాతకు నమస్కారం చేయాలి. ఎవ్వరితోనూ మాట్లాడకుండా కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి సూర్య నమస్కారాల్ని చేయాలి. ఆ తర్వాత దగ్గరలో ఉన్న కృష్ణ, గోదావరి లాంటి పుణ్యనదులు ఉంటే ఆ నదీ తీరాల్లో స్నానం చేయాలి. ఇక అవకాశం లేకపోతే ఇంటి దగ్గరే పంపు దగ్గర కానీ నుయ్యి వద్ద కానీ స్నానం చేయాలి. ఇక అపార్ట్మెంట్ కల్చర్లో అది కుదరదు కనుక వాష్రూమ్లోనే స్నానం చేసేటప్పుడు ట్యాప్ తిప్పుకొని ముందుగా ఆ నీటికి నమస్కరిస్తూ గంగేచ, యమునేచ, గోదావరి, సరస్వతి, నర్మదే, సింధు, కావేరి జల అస్మిన్ సన్నిధం కురు అనే మంత్రాన్ని పఠించి స్నానం చేయాలి. ఇక సబ్బు కానీ షాంపూ కానీ వాడకూడదు. శ్రీహరి, లక్ష్మీదేవి, గంగామాతను పూజించి హారతినివ్వాలి. శివాలయానికి వెళ్లి నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి శివుడికి రుద్రాభిషేకం చేయాలి. కాలభైరవుణ్ణి పూజించాలి. ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడికి నీరు అర్పించాలి. అవకాశం ఉంటే మౌన వ్రత దీక్షను పాటించాలి. ఇక మౌని అమావాస్య రోజున మౌనం పాటించడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుందని పురాణాలు చెప్తున్నాయి. మౌని అమావాస్య రోజున భగవంతుని నామం మనసులోనే జపిస్తూ ఉండాలి. అవకాశం ఉంటే ఆ రోజు తపస్సులో నిమగ్నమై ఉంటే భగవంతుడి అనుగ్రహం పొందుతారని పుణ్యోక్తి. ఇక మౌని అమావాస్య రోజున మీ ఇంటికి ఎవరైనా బిచ్చగాడు వస్తే వాళ్ళని ఖాళీ చేతులతో తిరిగి పంపొద్దు. మీ సామర్థ్యం మేరకు ఎంతో కొంత దానం చేయాలని పురాణాలు చెప్తున్నాయి. ఆ తర్వాత పితృదేవతలకు వారి పేర్లు చెబుతూ 3 సార్లు నువ్వులు, నీళ్లు కలిపి తర్పణాల్ని వదలాలి. ఇక ఓం పితృదేవతాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించాలి. ఇక ఆరోగ్యాన్ని అనుసరించి ఉపవాస దీక్షను ఆచరించాలి. బ్రాహ్మణులకు స్వయం పాకం దానమివ్వాలి. శక్తిని బట్టి అన్నదానం, వస్త్రదానం చేయాలి. ఇక సాయంత్రం తులసి మొక్క దగ్గర ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించాలి. సాయంత్రం మీ ఇంటికి దక్షిణ దిశలో 4 వైపులా దీపాన్ని వెలిగించాలి. ఇక మౌని అమావాస్య రోజున నిర్జీవ ప్రదేశాలకు కానీ శ్మశాన వాటికలకు కానీ వాటి దగ్గరకు కానీ వెళ్ళకూడదని చెప్తారు. ఎందుకంటే ఆ ప్రదేశాల్లో అమావాస్య రోజు కాబట్టి క్షుద్ర శక్తులు ఉంటాయి. అమావాస్య రోజున వాటికి శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలాంటి ప్రదేశాలకు వెళ్ళకపోవడమే మంచిది. ఇక అమావాస్య రోజున మర్రి చెట్టు దగ్గర కూడా వెళ్ళొద్దు. ఎందుకంటే ఆ చెట్టు దగ్గర ప్రతికూల శక్తులు ఎక్కువగా ఉంటాయి. ఇక ఆ రోజున పొరపాటును కూడా ఎవరిని మోసం చేయకూడదు. ఈరోజు మీరు ఏదైనా తప్పుడు పని చేస్తే అనేక పాపాల్లో భాగస్వామి కావాల్సి ఉంటుందని పురాణాలు చెప్తున్నాయి.